గాయస్ మేము చూపి ఓటర్ కార్డు చూపి మమ్మీ చూపి ఓటర్ కార్డ్స్ ఓట్ వేయటానికి అయితే వెళ్తున్నాం గాయస్. ఇంకేం అడుగుతారు ఇది మా ఊరు గాయస్. లోపల ఇల్లు భలే ఉన్నాయి. 15 years తర్వాత అయితే నేను మా ఊరిని చూడటానికి అయితే వెళ్తున్నాను గైస్. ఎక్కువ శాతం అయితే మేము అసలు బయటికి రాము, ఏదో ఓటు వేయాలని చెప్పేసి వస్తున్నాం గైస్. అది కూడా నా ఫస్ట్ ఓటు యూస్ చేసుకుందామని చెప్పేసి అయితే వస్తున్నాము. చూసేద్దాం పదండి మా ఊరు అయితే ఎలా ఉందో మీకు మొత్తం చూపిస్తాను. అక్కడ అదే అట్టు కూడా వస్తాయి. నేరమ్మ అంటే టూర్ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. మా మమ్మీ నేను మాత్రమే వెళ్తున్నాము. ఇదైతే మా ఊళ్ళో రాముల వారి గుడి గైస్. ఇక్కడ ఇల్లులు, పొలాలు, తోటలో నిమ్మ తోట, ఊళ్ళో నిమ్మ తోట కూడా ఉంది గైస్. ఫస్ట్ టైం ఇటు వస్తున్నాము. ఇది వరకు వచ్చాము కానీ ఇక్కడ వరకు చూడలేదు. ఇది వచ్చేసి సిమెంట్ రోడ్ గైస్. సైడ్కి రా. సైడ్కి రా, కారు వస్తుంది. అందరూ చూస్తున్నారు కదా గైస్ ఎట్లా పోతున్నారు. వాళ్ళందరి తర్వాత మనం వెళ్ళాల్సి వచ్చింది. ఇది వచ్చేసి మా ఊళ్ళో ఏంటిది ఇది, దాని పేరేంటి, పశువుల ఆసుపత్రి గైస్. ఇట్రా ఇట్రా. ఇదే గైస్ మా ఊళ్ళో పశువుల ఆసుపత్రి గైస్. కొత్తగా కట్టారు. ఇది నిమ్మ తోట. ఇది వచ్చేసి వెళ్ళే రూట్. విలేజ్ వస్తున్నారంటే గ్రేటే. ఒక్కొక్కరు అందరూ అట్ట అంటున్నారు. మరి ఇవన్నీ గైస్ ఆవులు వేస్తున్నాయి. ఆవులు ఏ రేకు వెళ్ళి మన ఊరిని వీడియో తీసుకోవడంలో తప్పలేదు కదా మమ్మీ, అంతేగా. ఏ యావు ఏమేం తీసుకుపోయారు? గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు అయినా ఒకటి, గుర్తింపు కార్డు అయినా ఒకటి. మీరు ఒక్కదాన్ని తీసుకోపోదు. వాడంటే బయట లేకుండా నేను పోయి వచ్చాకాలంటారు. ఓల్డ్ డేస్. అప్పట్లో నేను ఎక్కడికి ఇదేంటి పిండిబడి ఎలా అయింది? పిండిబడి గైస్ అప్పట్లో బాగా ఫేమస్. మేము ఇక్కడికే పిండిబడి తినడానికి వచ్చేవాళ్ళం. పక్కన సందులో ఆడుకునేవాళ్ళం గైస్. అప్పట్లో అమ్మ లేదయ్యారు నాడు. ఇది పిండిబడి గైస్. మేము ఈ చెట్టు కింద ఇక్కడంతా ఆడుకునేవాళ్ళం. మమ్మ రేగ్గే చెట్టు ఒకటి ఉండాలి కదా అప్పుడు. ఇది వచ్చేసి అది ఎలక్క చెట్టు ఉంది. అదే ఎలక్క చెట్టు. అదే అది అదే అనుకుంటున్నా. భద్రమ్మలుగా భద్రమ్మలు రోడ్డు మీద ఒక జనాలు కదా 40 నడిచినట్టు అంతట్లో. కానీ ఏమీ చెమట్లు బొట్టట్లేదు ఏంటి మమ్మీ ఎండలో నడిచినా కూడా. చాలా డేస్ తర్వాత వచ్చాను. ఇది ఎవరి ఇల్లు? ఇదా? అది కావాలది. అది అదేంటి ఇక్కడ బ్రేక్గా చెట్టు ఉంది. ఇంకా తీసేసారు అనుకుంటా. 4th క్లాస్లో ఉన్నప్పుడైతే ఇక్కడ ట్యూషన్కి అయితే వచ్చేదాన్ని గైస్. అండ్ నాకు ఇక్కడ ఓల్డ్ మెమరీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ అవన్నీ అయితే నేను రివైవ్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా ఊరితో నాకు చాలా రిలేషన్ అయితే ఉంది గైస్. చెట్లు అన్నీ మొత్తం
స్కూల్స్ ఇంకా ట్యూషన్స్ అన్నీ నాకు చాలా అటాచ్మెంట్. అటు చెప్పు. టిఫిన్ ఫెసిలిటీస్ అందరూ పక్కరా మరి ఇక్కడ ఒక కంగరి. మా మామకి అయితే అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి అందరు రోడ్డు మీద అయితే పలకరిస్తున్నారు గైస్. వాళ్ళందరికీ ఆన్సర్స్ చెప్తూ వచ్చేసరికి మాకైతే దాదాపు 15 minutes వరకు అయితే పట్టేసింది వాళ్ళకి చేరుకోవడానికి. ఏ బాబు వెనకాల చూసుకోమా. ఏదే జనాలు ఇక్కడ దారి కట్టారన్నారు సైడ్గా. నేను ఫైనల్గా అయితే చేరుకున్నాం గైస్. ఇక్కడ ఓటింగ్ సిస్టమ్ వచ్చేసి స్కూల్లో అయితే కండక్ట్ చేశారు. అండ్ మొబైల్స్ అయితే మావి ఇక్కడే స్టాప్ చేసేసి తీసేసుకున్నారు. వేయాలి ఇప్పుడు. మనకే అనవే ఏం కాదు తీసుకోవచ్చు. మన ఊరు మన ప్రజలు అందరూ బాగా చేస్తున్నారు. ఇటు సైడ్ కొంచెం వాతావరణం బాగుంది. మీరు చేస్తున్నారు అప్పుడప్పుడు కొన్ని దాచుకోవాలి. ఫైనల్గా ఓటేయటం అయితే అయిపోయింది. వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై.